ఇక వీళ్ళిద్దరిది చూడండి గొడవ, కవిత వర్సెస్ నిరంజన్ రెడ్డి. ఇద్దరు తక్కువ ఏం కాదు, ఎవరి వెనకాల గోతులు వాళ్ళకు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఎవరి వెనకాల అవినీతి చరిత్రనే ఉన్నది. ఇద్దరు తిట్టుకుంటున్నారు, నీకు ఫామ్ హౌస్ ఉందంటే నీకు ఫామ్ హౌస్ ఉందని తిట్టుకుంటున్నారు. ఆయనకేమో 3 ఫామ్ హౌజులు ఉన్నాయి, మనమే కదా ఎలక్షన్లకు ముందు చేసింది. ఇప్పుడు 3 ఫామ్ హౌజులు చాలా నీట్గా మేము జెన్యున్గా కొనుక్కున్నామని అంటాడు ఆయన. ఎంత జెన్యున్గా కొనుక్కున్నారో కనబడుతున్నది. ఆ 160 ఎకరాల దాని దగ్గర ఓ 2 ఎకరాలు ఓపెన్గా కబ్జా చేసినని కనబడ్డది మనకు. అది దాని తర్వాత ఇంకొకటి ఏంది, ఎట్లా బెదిరించి ఏ రకంగా అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఏ రకంగా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గిరిజనులకు వచ్చే సబ్సిడీని ఎట్లా తీసుకున్నారు, అక్కడ ఉన్న కృష్ణానది మట్టిని వేల టిప్పర్లతో తెచ్చి ఎట్లా పోసుకోండి, ఇవన్నీ మనం గతంలో మాట్లాడినాం. ఇదన్నీ కవిత ఇప్పుడు మాట్లాడుతున్నది. అప్పుడు ఆమె క్విక్ మనలే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడలే. ఎప్పుడు ఇది మనం చేసింది 2023 ఎలక్షన్లకు ముందు చేసినాం. అక్కడ నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్కి వెళ్ళి ఆనాడు ఒక్క మాట మాట్లాడాను కవిత, మర్యాదగా మాట్లాడు పుచ్చలేసిపోద్ది అంటుంది. నిన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడు పుచ్చలేసిపోద్దట నిరంజన్ రెడ్డి. ఆయన ఏమన్నాడు, జైలుకి వెళ్ళిన లిక్కర్ రాని సారా రాని అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. మొత్తానికి ప్రజలకి ఏం మంచి అంటే మొత్తం ఒకరికొకరు అందరు బయట పెట్టుకుంటున్నారు. ఇది జరగాల, ఇది చాలా మంచి పరిణామం. ఇంకా నువ్వు బయట పెట్టు నిరంజన్ రెడ్డిది. నిరంజన్ రెడ్డి నువ్వు కూడా బయట పెట్టు. లిక్కర్లో ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడింది, మాట్లాడింది, ఎట్లా డీల్ సెట్ చేసింది, ఒబరాయ్ హోటల్కి ఎందుకు పోయింది, అన్నీ ఆమె చేసిన పనులే కదా ఇవన్నీ. ఆమె నేను ఏం చేయలేదని. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ గురించి మాట్లాడు, మరి నీకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చే? శంకరపల్లిలో మొత్తం ఫారెన్ నుంచి గ్రానైటు, ఫారెన్ నుంచి చెట్లు అన్నీ తెచ్చి అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టినావు కదా శంకరపల్లిలో. మరి ఆ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చే? 2014 ముందు మీ జీవితాలు ఏంది? మీ జీవితాలు ఎంత దారుణంగా ఉండే. చాలామంది చెప్తున్నారు కదా, రాముల నాయకో చిన్న శ్రీశైలం యాదవో మీ పెళ్ళిళ్ళకి పైసలు లేకపోతే మేమే ఇచ్చినామని, కార్లు గుంజుకపోతుంటే మేమే కట్టినామని, కిస్తీలు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అని. 10 రూపాయలు నీకు షాయికి పోయి తిండికి పైసలు లేకపోతే నేను ఇచ్చినాను గోనె ప్రకాశ్రావు లాంటి వాళ్ళు ఎంతోమంది వాస్తవాలు బయట చెప్తున్నారు కదా. మీ సిచ్యువేషన్ 2014కి ముందు ఎట్లున్నదో అని. మరి ఇవాళ 20 లక్షల వాచ్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, 1000 ఎకరాల భూములు ఏ రకంగా వచ్చినాయి? ఇది నిరంజన్ రెడ్డి బయట పెట్టాలా, నిరంజన్ రెడ్డి బయట పెట్టాలి. మరి ఇప్పుడు ఇగో నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోద్దట. అంగడి స్థలాలు కబ్జా చేసిన నిరంజన్ 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిండట హరీష్ రావు. మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా, నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదట కవిత అంటుంది. మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకుపోతుందట. ఎవరా పెద్దసారు? ఆయన తండ్రి మంచోడు, అన్న మంచోడు, హరీష్ రావే దొంగ. మిగతా వాళ్ళంతా పెద్ద ఇక వాళ్ళు మొత్తం నిజాయితీ పరులు, వాళ్ళు ఏం అవినీతి చేయలేదు. నువ్వు మంచామవే, మీ నాయన మంచి ఆయనే, మీ అన్న మంచి ఆయనే. హరీష్ రావుకి వచ్చింది, ఇప్పుడు హరీష్ రావు ఒక్కడే దొంగ, అంతేనా? మీరు చెప్పదలుచుకునేది ఏంది? ఏం రాజకీయం చేస్తావమ్మా నువ్వు? ఈ తరహా రాజకీయం చేస్తే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మిమ్మల్ని జనం కూడా. అదే ఇంటి నుంచి వస్తుంది, అదే ఇంటిలో జరిగిన అవినీతిని చూసి చూడనట్టు వదిలేస్తుంది, అవినీతిలో భాగస్వాములు అవుతుంది, అవినీతి సొమ్ముతో 1000 కోట్లు సంపాదిస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు అవినీతి చేసిరు, వీళ్ళు అవినీతి చేసిరని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ నిరంజన్ రెడ్డి కూడా గంతే ఉన్నది. మేము ఆ విషయాలన్నీ బయట పెట్టేదాకా ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళంతా. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 to 6-7 ఇయర్స్లో అన్ని ఎకరాల భూములు సంపాదించిండు ఆయన. సరే చాలామంది అంటారు కానీ చాలా తక్కువ రేటు పెట్టి కొన్నాడు. ఎంత తక్కువ రేటు? అసలు ఏమీ లేని దగ్గర అంత తక్కువ రేటు పెట్టి ఎట్లా కొన్నాడు? ఈయనేమంటుండు, అడ్డంగా బుక్ అయి జైలుకి వెళ్ళిన లిక్కర్ రాని. గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు, చేతనైతే నిరూపించు, కవితకు సభ్యత సంస్కారం లేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వంకాయ పుచ్చుముఖమే ఏంది భాష? వంకాయ పుచ్చుముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణ చేసిండు. ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నా, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. 2 రోజుల జాగృతి జనం బాటలో భాగంగా
రెండో రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆమెను గెలకపోవడానికి కారణం ఏంటంటే ఆమెను గెలికితే సిగముంగినట్టే మాట్లాడుతుంది ఆమె, ఏదో ఒకటి దుమ్మెత్తిపోస్తున్నది. ఈ అమ్మాయి లొల్లి ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు. మరి ఏడ బరస్ట్ అవుతుందో చూడాలి, వీళ్ళు ఏడ బరస్ట్ అవుతారో చూడాలి. మొత్తానికైతే రాబోయే ఏ ఎలక్షన్లో అయినా కవితతోటి బీఆర్ఎస్కు ఉన్నదే గోస. మరి ఆమెను ఏ రకంగా మీరు లావాదేవీలు వాటాలు ఏమైనా సెట్ చేసుకుని ఆమెను ఏమైనా సెట్ చేస్తే ఏమైనా సైలెంట్గా ఉంటుందేమో, మరి ఏమో చూడాలి. అట్లా కూడా కష్టమే, ఆమె ఎవరికి వినదామే, ఆమె వినేటట్టు కాదు ఆమె. ఇట్లా వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇక ఏంది ఇది? కానీ మంచిదే ఇది, ఎందుకంటే ఇది చాలా మంచిది, మంచి పరిణామం. ఎందుకంటే మొత్తం ఒకరికొకరు బయట పెట్టుకుంటారు కదా. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతం వనపర్తి పెబ్బేరులో నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలు కబ్జా చేసి 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. మీ ఆయనే అన్నాడు ఆయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని, ఎవరు పెట్టలే. మీరు ఏదో పెద్ద సారు దృష్టికి తీసుకుపోతా అంటారు కదా, ఆ పెద్ద సారే పెట్టిండి ఆయనకు ఆ పేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు 3 ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు. మీకు ఎన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి అది చెప్పవు. మరి మీకు శంకర్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ సంగతి ఏంది, అది ఎందుకు చెప్పరు? దాని గురించి ఎందుకు మాట్లాడరు? 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు 3 ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు కప్పిపుచ్చారు. అవినీతి విషయాన్ని పెద్దసారు దృష్టికి తీసుకెళ్లకుండా వెనకేసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నందుకే నిరంజన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవట్లేదు. వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ అధికారంలోకి రాదు. దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డి. 10 సంవత్సరాల్లో 32 మంది బీసీల పైన కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఇది కూడా పెద్దసారుకు తెలియదు. ఆయన అవినీతి భాగోతాన్ని మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి అవినీతి పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు మేడం గారు, మీరు మీ జాగృతిలో పనిచేసిన వాళ్ళని కూడా అరెస్టు చేయించి ఆ ఎస్ఓటి పోలీసులతో అరెస్ట్ చేయించి వాళ్ళని కొడుతుంటే రాక్షసానందం పొందిన చరిత్ర కూడా మీకున్నది, మర్చిపోయారేమో. పేర్లు చెప్పమంటారా ఎవరెవరిని అరెస్ట్ చేసినారో? మీ జాగృతిలో పనిచేసిన శరత్ని మీరే కదా పోలీసులు తీసుకెళ్ళిపోయింది. మన కాళోజీ దాసరి శ్రీనివాస్ని మీరే కదా అరెస్ట్ చేయించింది. ఇవన్నీ ఈ చరిత్ర మర్చిపోయారు అప్పుడే. వాళ్ళు కూడా బీసీలే. మరి ఈయనేమంటుండు, లిక్కర్ రాని అంటుండు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలాగా తాను అడ్డంగా బుక్కై జైల్లో ఉండి రాష్ట్రంలోని మహిళల మనోభావాలు బజారు కీడ్చేలా లిక్కర్ రాని అని పేరు తెచ్చుకోలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మొన్నటిదాకేమన్నారు, లిక్కర్ స్కామ్ ఏడే జరిగింది అన్నారు. నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు. ఇప్పుడు ఆమె డైరెక్ట్గా నేను అటాక్ చేసేసరికి నువ్వు లిక్కర్ రాని అంటుండు. అయిపోయానా? దొంగలు దొరికినట్టే కదా ఇప్పుడు. అంటే మీరంతా దొంగలని అర్థమవుతున్నది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గత ఎన్నికల ముందు ఆమె తెచ్చుకున్న లిక్కర్ రాణి అనే పేరుతోనే తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోయాం. సోమవారం వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు సభ్యత సంస్కారం లేవు. తనపైన చేసిన ఆరోపణలు వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. తనపైన ఆమె చేసిన ఆరోపణలు చేతనైతే ఆధారాలతో నిరూపించి మాట్లాడాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిపైన పోరాటం చేయాల్సింది పోయి కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై శుతిమెత్తగా మాట్లాడుతున్న కవిత బీఆర్ఎస్ నాయకులైన తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలపైన ఎవరి మెప్పు కోసం ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించామని, అందుకే ప్రజలు నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు పెట్టారని అంటున్నారు. భజన సొంతటా పొద్దున ఆయన సొంతటా పొద్దు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టిరో జనం అది చెప్పండి ఫస్ట్. సో ఇట్లా వీళ్ళిద్దరూ మాటలతోని యుద్ధం చేస్తున్నారు.